ఒక పూజకి సంబంధించి మనము నిర్వహించేటటువంటి కార్యక్రమంలో ముందుగా కృత్య దేవతని ఆయా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి ప్రయోగిస్తాం. ఆ ప్రయోగించడానికి విశేషమైనటువంటి శుచి శుభ్రతతో ఉన్నటువంటి స్థల శక్తి కావాలి. ఆ స్థలానికి సంబంధించినటువంటి శక్తి లేనప్పుడు ఎంత విద్యావంతమైనటువంటి విద్యను నేర్చుకొని ఉన్నా కానీ కృత్య దేవత స్పందించదు. ఆ స్పందించినటువంటి కృత్య దేవత ఏ పూజా కార్యక్రమాన్ని నిర్వహించినా సాధారణమైనటువంటి పూజా విధానములో ప్రత్యంగరీదేవి అనుగ్రత పొందడం ఉంటుంది. సాధారణమైనటువంటి పూజా విధానంలో ప్రత్యంగరీదేవి అనుగ్రతని పొందాలి అని అంటే ఏ విధమైనటువంటి దేవతల యొక్క ఆరాధన ఉంటుందో నార్మల్గా ఉన్నటువంటి దేవతలు, ఆ దేవతలు ఎప్పుడైతే వారికి వరాలని ప్రసాదిస్తారో అది ఎన్ని రోజుల్లో అందుతుందో తెలియకుండా అందేటటువంటి విధానం ఏదైతే ఉందో అదే విధముగా ప్రత్యంగరి ఆరాధన కూడా సాత్వికంగా నార్మల్గా అదే పద్ధతిగా అందిస్తూ ఉంటుంది. ఒకవేళ కృత్యదేవతకు విశేషమైనటువంటి ద్రవ్యాలతో స్థలములో చాలా విశేషంగా పవిత్రమైనటువంటి నియమ నిబంధనలతో పూజా ప్రక్రియను చేసి ప్రయోగించితే విశేషమైనటువంటి కృత్యదేవత యొక్క ప్రయోగముతో కార్యాన్ని దిగ్విజయం చేసేటటువంటి ప్రక్రియ ఉంటుంది. అటువంటి విధానానికి సంబంధించినటువంటి ప్రస్తావన ఇప్పుడు మనము చెప్పుకుంటూ ఉన్నాం. ఏంటి ఆ ప్రస్తావన అంటే, ఎవరైనా సరే మెసేజ్ చేసేటటువంటి వారందరికీ తెలియచేసేది. మీరు ప్రత్యంగర అనగానే ఫస్ట్ శత్రు సంహారిణీ దేవి ఏదైనా చీల్చి చెండాల్చేటటువంటి తల్లి అని చెప్పి ఉన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది కొద్దిగా తగ్గించుకోండి. ప్రత్యంగరా దేవి మాత అని అంటే చాలా విశేషమైనటువంటి తల్లి. తనను నమ్ముకున్నటువంటి వారికి ఎటువంటి అపాయం కాకుండా చూసుకునేటటువంటిది. ప్రత్యంగర అని అంటే ఏ దేవతకైనా సరే రక్షణ వలాన్ని కల్పించేటటువంటి దేవత. రక్షణ వలాన్ని కల్పించేటటువంటి విధానములో చాలామంది దేవీ దేవతలు ప్రత్యంగరాదేవిని ఆరాధించారు. వారు ఆరాధించడం వల్ల ఆమె యొక్క అనుగ్రతని పొందారు. ఆమెకున్నటువంటి కేటగిరీ ఏదైతే ఉందో, ఏదైతే శక్తి విధానం ఏదైతే తన యొక్క పూజా విధానంలో తన యొక్క ఆవిర్భావానికి సంబంధించిన విధానంలో ఉన్నటువంటి పద్ధతి ఏది ఉందో ఆ పద్ధతి ద్వారా వెళ్తే తను వెంటనే కరుణించే దేవత, అందించే దేవత, అండగా నిలబడే దేవత, శత్రువులని పీడింపే దేవత, పరమంత్ర భక్షినిగా నిలబడేటటువంటి దేవత. ఈ దేవతని చాలామంది కూడా ఇక్కడికి వెళ్తే వెంటనే పరిష్కారం అయిపోయింది అనేటటువంటి ఆలోచనతో వెళ్తూ ఉంటారు ప్రత్యంగరాదేవి మాత దగ్గరికి. వెళ్ళినటువంటి వారికి అమ్మ అనుగ్రత కలిగినటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. ఇకపోతే ప్రత్యంగరాదేవి మాత పరమంత్ర భక్షిని, పరమంత్ర ప్రయోగిని అన్నప్పుడు అమ్మ ఓము ఏది చేపించినా ప్రయోగం జరిగిద్ది, ఏది చేపించినా భక్షిణీ దేవిగా అవుతుంది, ఏది చేపించినా కష్టాన్ని రాకుండా చూస్తుందని చెప్పి అని అనుకొని ఆ విధమైనటువంటి ఆలోచనలో ప్రత్యంగరి హోమాలు నిర్వహిస్తూ ఉంటారు. కానీ ప్రత్యంగరాదేవి మాతకు విశేషమైనటువంటి 64 శక్తులు ఉంటాయి. ఆ శక్తులని మనము అనుసంధానంగా ప్రత్యంగరి ఆరాధన జరిగితే అమ్మ దగ్గర ఉన్నటువంటి ఆ శక్తులు విశేషమైనటువంటి ప్రయోగ దేవతలుగా మారుతారు. ప్రయోగ దేవతలుగా మారటం అనంటే ఇక్కడ ఏదైతే అమ్మ దగ్గర మనం పెట్టుకున్నటువంటి మన బాధలకు సంబంధించినటువంటి ఒక పత్రం ఉంటుందో, రిక్వెస్ట్ పత్రము, ఆ పూజా విధానం యొక్క ప్రాసెస్
అక్కడ చదివినటువంటి మంత్రములు, అక్కడ చదివినటువంటి అక్షరమాల శబ్దములు అవన్నీ కూడా ఆయా కృత్య దేవతకు ఆ విధమైనటువంటి వర్క్తో ఉన్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టాన్ని ప్రత్యంగరీ దేవమాత ఆ కృత్య దేవతకు అమలు చేసే పద్ధతిగా మనము ఒక ప్రక్రియని అరేంజ్ చేసుకుంటాం. ఈ పూజకు ఇటువంటి ద్రవ్యాలన్నీ పెడితే ఈ కృత్య దేవతకు సంతృప్తి చెందిద్ది. ఈ కృత్య దేవత సంతృప్తి చెందిన తర్వాత మనము ఈ ప్రత్యంగరీ దేవి మాత ఆరాధన చేస్తే అమ్మ మనకి కరుణించేటటువంటి దేవతగా తన దగ్గర ఉన్నటువంటి 64 కృత్య దేవతల శక్తుల్లో మనం ఏ కృత్య దేవత యొక్క ఆరాధన చేసామో ఆ కృత్య దేవతని అమ్మ ఆర్డర్ వేసి పంపిస్తుంది. నీవు వెళ్ళి ఈ భక్తుడిని తన యొక్క సమస్య గురించి నీ కోసం చేశాడు కాబట్టి నువ్వు వెళ్ళి అక్కడ ఉండి ప్రయోగ దేవతగా ఉండు. అవతల వాడు ఏమేం ప్రయోగిస్తున్నారో అవన్నీ పరిశీలించు. ఆ ప్రయోగ విధానాలంతా కూడా నా దగ్గరికి వచ్చి చెప్పు. దాని తర్వాత నేను ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని చెప్తానో ఆ విధమైనటువంటి నిర్ణయంతో నీవు అక్కడ విజృంభించాలి అని చెప్పి అమ్మ చెప్తూ ఉంటుంది.